హలో అండి. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. తెలిసిందే ఇదంతా కూడా ఎకానమీ ఎలా ఉంటుందని అంత బాగుంటే అంతా ముందుకు వెళ్తుంది. ఏదో గట్టిగా ఎటువంటి దెబ్బలు తగిలితే అన్ని సెక్టర్లు కూడా బ్యాక్ వెళ్తాయి. అయితే దీని నుంచి మనం బయటపడలేమా అంటే బయటపడతామండి. ఎప్పుడు బయటపడతాము అంటే త్వరగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సద్దుమణిగి ఈ వార్ అనేది ఆగిపోయి మళ్ళీ ప్రశాంతంగా ఉండగలిగితే ఆటోమేటిక్గా మళ్ళీ బ్యాక్ టు క్రూడ్ ఆయిల్ $80 బిలోకి ఉండాలి. 80 కాదండి, ఇంకా ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. అట్లీస్ట్ $80 బిలో ఉండి $72 ఉంటే మనము కంఫర్ట్ జోన్లో ఇండియా ఉన్నట్టు అనుకోవాలి. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ పెరిగింది అంటే అది ఇండియాకి మాత్రం చాలా నెగిటివ్. ఇంకోటి ఏంటంటే ఇండియాకి రిజర్వ్ చేసుకునే కెపాసిటీ కూడా ఎక్కువ లేదండి. ఇప్పుడు కొన్ని దేశాలు 3 నెలలు 4 నెలలు క్రూడ్ ఆయిల్ రిజర్వ్ చేసుకునే కెపాసిటీ ఉంది. మన ఇండియాకి అది లేదు అనమాట. అది కూడా ఒక మైనస్ పాయింట్. తర్వాత చాలామంది అనుకోవచ్చు మనం క్రూడ్ ఆయిల్ రష్యా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి మనకేం కాదనుకుంటున్నారు. బట్ ఈవెన్ రష్యా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటుంది 35% మాత్రమే అనమాట. మిగతా యుఎస్ రష్యా నుంచి 35% అయితే ఇరాక్ నుంచి 19%, 14% సౌదీ నుంచి, యుఏ నుంచి 10% అనమాట. అంటే గల్ఫ్ కంట్రీస్ నుంచి దగ్గరగా మనకి 34%, 35% గల్ఫ్ కంట్రీస్ నుంచి ఉంది.